వెల్కమ్ టు పూరా లోకల్. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సిబిఐ విచారిస్తుండగా ఇప్పటి వరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు. ఇవాళ సంజయ్ రాయ్ని సెంట్రల్ కోల్కతాలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేర తీవ్రత దృష్ట్యా కోర్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఆర్జికేర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరొక ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్కు దుర్గా పూజ కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఇందుకు అనుగుణంగా టీఎంసీ ప్రభుత్వం వార్షిక దుర్గా ఫెస్టివల్కు కేటాయించిన గ్రాంట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఆగస్టు 9న కలకత్తాలోని జరిగిన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా న్యాయం కోరుతూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ కేసు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న తీరు పలు ప్రశ్నలకు కూడా తావిచ్చింది. ఈ ప్రభావం ఇప్పుడు ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే దుర్గా పూజోత్సవాలపై కూడా పడింది. పలు పూజా కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో పాల్గొంటున్నాయి. ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనకు సంఘీభావంగానే తాము టీఎంసీ ప్రకటించిన వార్షిక పూజా గ్రాంట్లను నిరాకరించాలని నిర్ణయించినట్లు దుర్గా పూజా కమిటీలు నిర్వాహకులు పలువురు తెలిపారు. ఒక్కొక్క పూజా కమిటీకి వార్షికంగా కేటాయించే 70,000 రూపాయల గ్రాంట్ను ఈసారి 85,000కు పెంచుతున్నట్లు టీఎంసీ ప్రభుత్వం జూలై 23న ప్రకటించింది. అయితే ఆర్జికర్ ఘటన అనంతరం బాధితురాలకి న్యాయం జరగాలనే డిమాండ్కు అనుగుణంగా ఈ గ్రాంట్లను తీసుకోరాదని దుర్గా పూజా కమిటీలు నిర్ణయించాయి. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.